రావు గారు అడుగుతున్నారు, అందరూ మొత్తం అన్ని ఫ్యామిలీస్ అడుగుతున్నాయి. ఖమ్మంలో ఉన్న మేజర్ ముగ్గురు మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ముగ్గురు మంత్రులు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి టికెట్ అడుగుతున్నారు. అది బహుశా కార్యకర్తలు విల్ నాట్ యాక్సెప్ట్ అంత ఈజీగా. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలియదు. కానీ ఒకటి మన కవిత లిస్ట్ చదివారు, మమ్మల్ని ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు కదా, 22 ఫ్యామిలీలు కాంగ్రెస్లో లిస్ట్ ఆమె చదివి వినిపించారు. 22 ఇప్పుడు అడుగుతున్న టికెట్స్లో మీ జిల్లాలో 3, ఇంకా వేరే జిల్లాలో అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి పార్లమెంట్కి అక్కడ అడుగుతున్నట్టు అక్కడ అన్నారు. పెద్దపల్లి వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణకు టికెట్ అడుగుతారు. మంతర్లో శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబుకి అడుగుతున్నట్టు. ఇట్లా ఇన్ని ఫ్యామిలీస్ వస్తే మరి మీరు ఫ్యామిలీ రూల్ అనే మీకు మేము ఇంకా టికెట్లు పంచలేదు కదా సార్, అప్పుడే అందరు ఎగిరిపోతున్నారు. మేడం కవిత కోరే దాంట్లో తప్పు లేదు, ప్రజాస్వామ్యంలో ఇచ్చిన అవకాశం ఇది, ఎవరైనా కోరచ్చు. మా జిల్లాలో 3 అంటున్నారు, ఇంతవరకు నేను 2 మంత్రులు ఏమీ అన్నట్టు నాకు తెలీదు. వాళ్ళు ఇద్దరు ఇంతవరకు ఎక్కడ వాళ్ళు నోరిప్పి మాకు కావాలని అడిగింది నేను ఎక్కడ చూడలేదు. అఫ్కోర్స్ బట్టి విక్రమార్క గారి వైఫ్, షీ హాజ్ అ స్పెషల్ స్టేటస్ అనుకోండి. ఏంటి స్పెషల్ స్టేటస్? షీఈస్ డిప్యూటీ సీఎంస్ వైఫ్ కదండి, అందుకే డీసీసీలు ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ డీసీసీలు వాళ్ళందరూ కూడా ఆన్ ఆర్డర్స్ గజమాలలు తీసుకొని అక్కడ నిలబడ్డారు. సో షీ హ్యాస్ అ స్పెషల్ స్టేటస్ అనుకుందాం. బట్ మిగతా వాళ్ళు ఎవరు అడిగినట్టు కూడా నాకు తెలియదు. ఐ థింక్ ఇట్స్ స్పెషల్ స్టేటస్ అంటే షీఈస్ డిప్యూటీ సీఎంస్ వైఫ్ కదండి. అడగడంలో తప్పే ఉంది. నేను వస్తాను టికెట్. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ అ టికెట్. ఎక్కడ కూడా ఎవరు కూడా అందరూ అడగవచ్చు, చుట్టాలేమి గొట్టాలేమి అందరూ అడగవచ్చు. సీటు కావాలి అని అడగటంలో తప్పు లేదు. సీటు రాకపోతే ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్, ఒకసారి మన నాయకురాల్ని మనం ఆహ్వానించి ఆ తీర్మానం జరిపి తీర్మానం పాస్ చేసినప్పుడు బట్టి గారు కూడా ఉన్నారు. సో ఒక స్థాయిని అలంకరించి మనం ఆడ కూర్చున్న స్థాయిలో మనము వీ హ్యావ్ ఎ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ హౌ వీ కండక్ట్ అవర్స్. సోనియా గాంధీ వస్తుందంటారా? ఖమ్మంకి వచ్చి కంటెస్ట్ చేస్తుందంటారా? మీరు పర్సనల్ రిక్వెస్ట్ చేశారా? నేను డిమాండ్ చేస్తున్నానండి, షీ మస్ట్ కమ్. సౌత్ తెలంగాణ ఇచ్చిందే వారు, ఇచ్చి 10 సంవత్సరాలు వీ లెట్ హర్ డౌన్. మేము ఓడిపోయినాం, మేము ఓడగొట్టాం, మేము ఓడిపోయినాం, వీ డిడ్ నాట్ విన్. ఏదేదైనా ఖమ్మం జిల్లాలో రిజల్ట్ ఇచ్చాం మేము. గత 2 సార్లు వీ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్, యావత్ రాష్ట్రం వదిలేసి. కాబట్టి మాకు హక్కు, మా అర్హత, మా హక్కు. మేడం రావాలి, షీ షుడ్ రిప్రజెంట్. మీరు పర్సనల్గా చెప్పారా మేడం? ఎస్, ఐ హ్యావ్ రిక్వెస్టెడ్. నవ్వి ఊరుకున్నారు, ఆవిడ పద్ధతి అది. ఫస్ట్ ఇప్పుడు రాజ్యసభ రాబోతుంది ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు. రాజ్యసభ మెంబర్గా గతంలో కూడా ఉన్నారు మీరు. టీడీపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, 12 నుంచి 18 వరకు. రాజ్యసభలో వాయిస్ కూడా వినిపించారు. మోడీ కూడా